గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఇటు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అమాయకులని వేధించడం జరిగింది. చాలామంది అప్పటి అధికార పార్టీ కార్పొరేటర్లు దానిలో భాగంగా ఇప్పటికే పోలీస్ కమిషనర్ ఫిర్యాదులను అందుకున్నటువంటి తర్వాత అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ సిఫార్సుల మేరకి అరెస్టులు చేస్తున్నారు, జైలుకు పంపుతున్నారు. తాజాగా మరో ముగ్గురు కార్పొరేటర్లకు సంబంధించినటువంటి భర్తల్ని అదుపులోకి తీసుకున్నారు, ప్రశ్నిస్తున్నారు. దీనిపైన వాళ్ళను రిమాండ్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 25 మంది వరకు పోలీసులు తమ మార్కు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా జైలుకు పంపారు. కొంతమంది అందులో 2-3 బెయిల్ పైన బయటకు రావడం జరిగింది. దీనిలో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పేరుతో పక్క ఒక వింగ్ పనిచేస్తుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు అమాయకులు ఎవరైతే బాధితులుగా మారారో ఆ బాధితుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించి పక్కగా ఎంక్వైరీ చేస్తున్నారు. నిజంగా వీళ్ళ కంప్లైంట్లో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయి, వీళ్ళను వేధించారా, ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వారు రాజకీయ అండదండలను అడ్డుపెట్టుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళని వేధించారా, వీళ్ళని ఎట్లా వేధించారు, ఏ మేరకు వీళ్ళు బాధితులుగా మారారు అనే కోణంలో విచారణ జరిపిన తర్వాత పోలీసులు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. 14 డేస్ రిమాండ్ చేస్తున్నారు. 14 డేస్ రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ జ్యుడిషియరీకి అప్పీల్ చేసుకొని పోలీస్ కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 25 మంది వరకు చిన్న చితక లీడర్ల అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ప్రజల నుంచి పోలీసులు ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ భూ బాధితులు, భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు అరెస్ట్ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంకా చాలామంది ఉన్నారు, మేము ఫిర్యాదు చేయడానికి సిద్ధం అని చెప్పి చర్చించుకుంటూ ప్రతిరోజు కూడా పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయడానికి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు.